జీశాట్ వీక్షిస్తున్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు స్వాగతం. మనం ఈరోజు భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మనం ఎలా పరిపాలన చేసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలకు ఉన్నటువంటి హక్కులేంది, విధులేంది, అదేవిధంగా మరి ప్రభుత్వం ఎలా నడపాలి అన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మరి ఒక కావాలి అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే డెఫినెట్గా రాజ్యాంగం అన్నటువంటిది ఒకటి ఉండాలి మన భారతదేశానికన్న ఉద్దేశంతో మనం తీసుకున్నట్లయితే 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరగడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగ పరిషత్తు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రాయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి తీసుకున్నట్లయితే భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరము అన్నటువంటిది 1928లోనే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ భారత రాజ్యాంగ రచనకు పూనుకోవడం అన్నటువంటి జరిగింది. కానీ అది మనకి అమల్లోకి రాలేదు, ఎందుకంటే మనకు అప్పుడు స్వాతంత్రం లేదు కాబట్టి. కానీ మనకి 1946లో బ్రిటిష్ వారు ఈ యొక్క మీరు భారతదేశానికి సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకోండి అని చెప్పిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగం రాయడమే కాబట్టి దీంట్లో వారు అనేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సభ తీసుకున్నట్లయితే దీనికి అధ్యక్షులుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించడం అన్నటువంటిది జరిగింది. ఇవే కాకుండా ఈ యొక్క రాజ్యాంగ రచన కొరకు అనేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సుదీర్ఘంగా చర్చించి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం రాయడానికి కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా చదివి పరిశీలించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ రాజ్యాంగం అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటంటే రాజ్యాంగ పీఠిక, ప్రిఫేస్ అని పిలుస్తారు. మరి ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విలువలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. గమనించండి, మనం చూసినట్టయితే సావరిన్ అంటే భారతదేశం అన్నటువంటిది సార్వభౌమత్వం కలిగినటువంటి దేశము. ఇండియా విల్ హ్యావ్ సుప్రీం రైట్ టు టేక్ డెసిషన్స్ ఆన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్, మేక్ హర్ ఓన్ లాస్. ఇక్కడ మనము భారతదేశం తీసుకున్నట్లయితే ఇటు బయట కానీ అదేవిధంగా భారతదేశం లోపల కానీ ఎవరి ఒత్తిడిలకు లోను కాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఈ యొక్క భారత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇక్కడ సార్వభౌమత్వం అన్నటువంటిది మనం ఈ యొక్క విదేశీయులకు లొంగకుండగా అదేవిధంగా దేశీయంగా ఒత్తిడికి లొంగకుండగా మనము స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం మన భారతదేశానికి ఉంది అన్నటువంటిది ఇది చెప్తుంది. అట్లాగే సోషలిస్ట్ అన్నటువంటిది చూసినట్టయితే వెల్త్ ఈజ్ జనరేటెడ్ సోషల్లీ బై ఆల్ త్రూ దేర్ వర్క్, ఇట్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ బై ఆల్. ద కంట్రీ షుడ్ స్ట్రైవ్ టు రెడ్యూస్ అండ్ ఎండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే సోషలిజం అన్నటువంటిది ముఖ్యంగా మనం ఈ యొక్క రష్యాలో మనకి సోషలిజానికి చాలా మటుకు మన దేశ నాయకులు ఇంప్రెస్ అయ్యి మరి భారతదేశాన్ని కూడా సోషలిస్ట్ కంట్రీగా ప్రకటించుకోవడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడ మనం ఏంటంటే అవకాశాలలో ఎప్పుడూ కూడా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా భారతదేశ సంపద కూడా ప్రజలందరికీ సమానంగా ఉన్నట్లయితే మరి సమాజం స్థాపించడానికి అవకాశం ఉంది అని ఈ యొక్క సోషలిజం ద్వారా మనం చెప్పవచ్చు. అట్లాగే డెమోక్రసీ,
ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పీపుల్ ఎంజాయ్ అండ్ ఈక్వల్ రైట్స్, ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్ టు మేక్ లాస్ అండ్ రన్ ద గవర్నమెంట్. మరి ఇక భారతదేశం మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మరి ఇక ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళకి ఖచ్చితంగా సమానమైనటువంటి హక్కులు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ప్రజలందరూ కూడా మనకేందంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా ఈ యొక్క దేశానికి కావాల్సినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు నడవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నటువంటిది భారతదేశంలో మనకి ఇప్పటి వరకు ఏ దేశము చూడనటువంటి దిగ్విజయంగా మనం ఈ యొక్క దేశంని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక నెక్స్ట్ రిపబ్లిక్. మరి రిపబ్లిక్ అని కూడా ఎందుకన్నామంటే ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అన్ ఎలెక్టెడ్ పర్సన్ అండ్ నాట్ ఏ హెరిడిటరీ పొజిషన్ యాజ్ ఇన్ ఏ కింగ్డమ్. మనం తీసుకున్నట్లయితే భారతదేశం గణతంత్ర రాజ్యము. ఇక్కడ గణతంత్రము అంటే మనం చూసినట్టయితే ఏంటంటే ఈ దేశంలో సర్పంచ్ మొదలుకొని మరి రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నిక ద్వారానే ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ వారసత్వానికి చోటు లేదు. అదేవిధంగా రీసెంట్గా మనం చూడవచ్చు, ఏది ఇంగ్లాండ్లో మనకి రాణి రాజు మనకి అక్కడ పరిపాలన చేస్తున్నారు. రీసెంట్గానే ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ II మరణించడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ఏంటంటే రాజరికం అనేటువంటిది వంశపారంపర్యంగా వస్తూ పార్లమెంటరీ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం మనం గణతంత్ర విధానాన్ని అనుసరిస్తూ పార్లమెంటరీ విధానాన్ని మనం అనుసరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. జస్టిస్. ఆల్ ద సిటిజన్స్ షుడ్ గెట్ వాట్ ఈజ్ దేర్ డ్యూ ఇన్ డిటర్మినింగ్ వాట్ ఈజ్ డ్యూ టు దెమ్. No discrimination will be made on account of their birth, particularly caste, tribe, community or beliefs or wealth or status. అంటే ఇక్కడ మనకి న్యాయము అన్నటువంటిది మనం చూసుకున్నట్లయితే మరి భారతదేశంలో ఈ యొక్క సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, అదేవిధంగా రాజకీయ న్యాయం అన్నటువంటిది ఉంది. ఇక్కడ మనం ఏ ఒక్కరిని కూడా కులపరంగా కానీ, అదేవిధంగా జాతి పరంగా కానీ, నమ్మకాల పరంగా కానీ, ఈ యొక్క ఆస్తుల పరంగా కానీ మనం ఏంటంటే అందరినీ మనము ఇక్కడ ఈక్వల్గా చూడమన్నటువంటిది జరుగుతుంది. ఎందుకంటే న్యాయం అన్నటువంటిది పేదవాడికి ఒకటి, అదేవిధంగా ధనవంతులకు ఒకటి అనేటువంటిది ఉండదు. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమైనటువంటిది ఇక్కడ మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈక్వాలిటీ తీసుకున్నట్లయితే అవర్ కాన్స్టిట్యూషన్ does not promise equally in all respects but seeks to ensure that all people will enjoy the same status. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే సమానత్వం అన్నటువంటిది మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే మరి సంపద విషయంలో సమానత్వం అది అష్యూరెన్స్ ఇవ్వలేదు. కానీ మనం చూసినట్టయితే హోదా విషయంలో మాత్రం మనకి ఇక్కడ రాజ్యం దృష్టిలో అంటే ప్రభుత్వం దృష్టిలో అందరూ కూడా సమానమే. కాబట్టి ఇక్కడ మనం ప్రభుత్వాలు కూడా ఏమైతుందంటే వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కావచ్చు, అదేవిధంగా ఈక్వల్ ట్రీటింగ్ అన్నటువంటిది కూడా మనకి సమానంగా జరుగుతుంది. అదేవిధంగా లిబర్టీ. దేర్ విల్ బీ నో అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద సిటిజన్ ఇన్ వాట్ దే థింక్. ఇక్కడ మనకేందంటే స్వేచ్ఛగా ఆలోచించేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించడం జరిగింది. అందుకనే మన భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ మరే దేశంలో కూడా మనకు కనపడదు. మనం నిర్భయంగా మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మనకు రాజ్యాంగం ఆ రకమైనటువంటి అవకాశం కల్పించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఫ్రాటర్నిటీ. టు బిల్డ్ ఏ సెన్స్ ఆఫ్ బాండింగ్ అండ్ యూనిటీ among all people. No one should treat a fellow citizen as inferior or as an alien stranger. కాబట్టి ఇక్కడ మన ఫ్రాటర్నిటీ అన్నటువంటిది భారతీయుల యొక్క గొప్పతనం. ఎందుకంటే మనము రోజు ప్రార్థనలోనే భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి వాడు ప్రతిరోజు ఉచ్చరించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో
అందరూ కూడా సోదర భావంతో కలిగి ఉండాలన్నటువంటిది కూడా మన రాజ్యాంగం మనకి చెప్పడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం గమనిద్దాం. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద ఫస్ట్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ బై మోతీలాల్ నెహ్రూ and other 8 members in 1928. Elections to Constituent Assembly were held in the year 1946. The Constitution came into force on November 26, 1949. It came into force on 26 January 1950. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏబిఆర్ కరెక్ట్, సిడిఆర్ రైట్, అదేవిధంగా బీసీఆర్ రైట్, ఏబిడిఆర్ రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ కరెక్టే, ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన మనకి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటైంది 1928లో, అది రైటు. ఎలక్షన్స్ అదేవిధంగా మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మనకి ఎన్నికలు 1946లో జరగడం జరిగింది. అదేవిధంగా మూడవది మాత్రం ఇక్కడ మనకి తప్పుగా ఉంది. ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ November 26, 1949 అన్నారు, కానీ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 January 1950. రైట్ వన్. సో మరి దీని ఇంపార్టెన్స్ ఏముంది? November 26, 1949 ఇంపార్టెన్స్ ఏంటంటే చరిత్రలో మనకి ఆ రోజు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ. కాబట్టి ఇక్కడ ఆమోదించినటువంటి తేదీ అని లేదు, కేమ్ ఇన్ టు ఫోర్స్, అమల్లోకి వచ్చినటువంటి తేదీ అడిగినారు. కాబట్టి మనకి ఇక్కడ సి అన్నటువంటిది రాంగ్ ఉంది. ఏబిడి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే నాలుగవది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ద నంబర్ ఆఫ్ అమెండ్మెంట్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై 2013. మరి 2013 నాటికి ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగినాయంటే మనకి 99 రాజ్యాంగ సవరణలు జరగడం జరిగింది. కాబట్టి మనం ఇది కూడా నంబర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ ఈజ్ టేకన్. మరి ఇక్కడ మనము ఏంటంటే ప్రాథమిక హక్కులు అన్నటువంటివి మనం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అందుకనే మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేసినారంటే రాజ్యాంగాన్ని రచించే ముందు ఆయా దేశాల యొక్క రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి ఏవైతే మన భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మన రాజ్యాంగంలో మనం చేర్చుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా రష్యా తీసుకున్నట్లయితే మనం సోషలిజాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రిటన్ తీసుకున్నట్లయితే మనము పార్లమెంటరీ తరహా విధానము ఇప్పుడు మనం అనుసరిస్తున్నాం, అది బ్రిటన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే మనకి ఫ్రాన్స్ నుంచి రాజ్యాంగ ఆదర్శాలను తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఏమి, ఈ యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడు కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఫ్రెంచ్ రాజ్యాంగం అంటే ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే అమెరికా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఒకటి మన కరెక్ట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ డైవర్సిటీ వాజ్ ఇన్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనకి చూసినట్టయితే ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మన భారతదేశంలో మరి వైవిధ్యపరంగా గమనించినట్లయితే రిచ్ అండ్ పూర్, అదేవిధంగా క్యాస్ట్ డిఫరెన్స్ ఉంది, అదేవిధంగా జెండర్ బయాస్, ఆల్ ద అబౌవ్. కాబట్టి ఇక్కడ మనకి డైవర్సిటీ పరంగా చూసినట్లయితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకేందంటే అప్పుడు కూడా పేదవాళ్ళు ధనవంతులు ఉన్నారు. అదేవిధంగా అప్పుడు కూడా మనకేందంటే భారతదేశంలో రకరకాలైనటువంటి మనం చూడవచ్చు క్యాస్ట్ డిఫరెన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంటే డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భిన్న కులాలు, భిన్న మతాలు అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా జెండర్ బయాస్ అన్నటువంటిది కూడా మరి అప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా అది ఇంకా కొనసాగుతూనే
ఉంది. కాబట్టి ఇక్కడ మనకేందంటే ఇవన్నీ కూడా మనం ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పుడు మనం చూడవచ్చు. కాబట్టి ఆల్ ద అబవ్ అన్నటువంటిది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మీన్స్ సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటంటే అడల్ట్స్ కెన్ గెట్ మ్యారీ, అడల్ట్స్ ఎడ్యుకేషన్, జాబ్ అప్లికేషన్ ఫర్ అడల్ట్, రైట్ టు ఓట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్. కాబట్టి ఇక్కడ మనకి సార్వజనీన వయోజన ఓటు హక్కు అన్నటువంటిది ఎవరికి ఉంటుందంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్ళు మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ దేనిగా చెప్పవచ్చు అంటే మనకి 4 రైట్ టు ఓట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్టర్ 18 years. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ అవర్ కంట్రీ. మరి ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగ అధినేత ఎవరు అని చూసినట్లయితే ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, గవర్నరా, వైస్ ప్రెసిడెంటా. మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి రాజ్యాంగాధినేత మనకి ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్. కాబట్టి ఇక్కడ భారతదేశంలో అన్ని వ్యవహారాలన్నీ కూడా ప్రెసిడెంట్ పేరు మీదనే మనకు జరుగుతుంది. కానీ మరి ప్రతిదీ కూడా ఆయన ప్రధానమంత్రి మరి ఆయన మంత్రిమండలి సలహా మేరకే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గవర్నర్ అన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి హెడ్గా ఉంటాడు. అంటే దేశానికి ఎట్లయితే ప్రెసిడెంట్గా ఉంటాడో ఇక్కడ రాష్ట్రానికి కూడా గవర్నర్ హెడ్గా ఉంటాడు. మరి వైస్ ప్రెసిడెంట్ అన్నప్పుడు మన భారతదేశంలో రాష్ట్రపతి ఉంటాడు, ఉపరాష్ట్రపతిగా ఉంటాడు. ఒకవేళ రాష్ట్రపతి ఏదైనా సెలవులో వెళ్ళినట్లయితే వైస్ ప్రెసిడెంట్ ఈ యొక్క దేశాధినేతగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. ఈయన వైస్ ప్రెసిడెంట్ అన్నటువంటి వ్యక్తి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం అన్నటువంటి జరుగుతుంది. హూ ప్రొవైడెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ టు అస్. మరి ఇక్కడ మనకి ఎవరు ఇస్తున్నారు మనకి అంటే పార్లమెంటా, రాష్ట్రపతి, సుప్రీంకోర్టా, నన్ ఆఫ్ దీస్. హూ ప్రొవైడెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఎవరు సంరక్షిస్తున్నారు? మనకి ఏదైనా ఒక హక్కుకి భంగం కలిగితే మనకి ఎవరి దగ్గరకు పోయి చెప్పుకుంటాం? ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కోర్టుకు వెళ్ళి మాత్రమే సంరక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పార్లమెంటు కాదు, రాష్ట్రపతి కాదు, అదేవిధంగా సుప్రీంకోర్టు అన్నటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు అన్నటువంటిది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను పరిరక్షించేటువంటి వ్యవస్థ ఏంటంటే సుప్రీం కోర్టు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి టాపిక్ వచ్చేసి పార్లమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో కూడా మనం ఈ టాపిక్లో కూడా గమనించినట్లయితే ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ వేర్ పార్లమెంట్ ఈజ్ ద హయ్యర్ లా మేకింగ్ బాడీ. ఎందుకంటే మన భారతదేశంలో కూడా మనం ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దేశానికి కావాల్సినటువంటి శాసనాలను ఇక్కడ తయారు చేయబడతాయి. ద లోక్సభ టీవీ ఛానల్ టెలికాస్ట్ డైలీ ద డిస్కషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద పార్లమెంట్ హౌస్ ఇన్ న్యూఢిల్లీ. మనకు తెలుసు ఈ యొక్క పార్లమెంట్లో జరిగేటువంటివి అన్నీ కూడా ఈ యొక్క టీవీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతుంటాయి. అక్కడ మన విషయాలు ఏ రకంగా చర్చిస్తున్నటువంటిది మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇన్ 1986 ద పార్లమెంట్ అడాప్టెడ్ ఏ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. మరి మొట్టమొదటిసారిగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఏంటంటే 1986 జాతీయ విద్యా విధానం. కాబట్టి ఇది మనకి పార్లమెంటు ఆమోదం పొందితేనే ఇది అమల్లోకి రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇన్ ద ఇయర్ 2009 ద పార్లమెంట్ పాస్డ్ ద రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. మనకు మొట్టమొదటిసారిగా ఏంటంటే 2009లో మనకేందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటిది తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగా ఇప్పుడు ఏంటంటే పిల్లలకు చదువుకునేటువంటి హక్కు మనకి చట్టబద్ధత కల్పించినటువంటిది ఈ యొక్క 2009. ముఖ్యంగా మనం చూసినట్టయితే బ్రిటిష్ కాలంలోనే మనకి గోపాలకృష్ణ గోఖలే వ్యక్తి
ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ గురించి బ్రిటిష్ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఆ కోరిక నెరవేరలేదు. అది ఎప్పుడు 2009లో అది చట్టంగా రూపుదాల్చడం అన్నటువంటిది జరిగింది. దెర్ ఆర్ 2 హౌసెస్ ఇన్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. కాబట్టి ఇక్కడ మనకి పార్లమెంటు అంటే రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ, ఈ ముగ్గురిని కలిపే మనం పార్లమెంటు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. దెర్ ఆర్ 545 లోక్సభ బేరర్స్ ఎట్ ప్రజెంట్. మనకి ప్రస్తుతం మనకి లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 545. దీంట్లో 543 మందిని మనం ప్రత్యక్షంగా ఓటేసి అనుకోవడం జరుగుతుంది. ఇద్దరిని మాత్రం ఆంగ్లో ఇండియన్ నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. 489 రిప్రజెంటేటివ్స్ వర్ ఎలెక్టెడ్ టు ఫస్ట్ లోక్సభ. మరి మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు మనకు తెలుసు 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల ద్వారా 489 మందిని ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇప్పటి వరకు మనకి సోఫార్ 16 జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ అవర్ కంట్రీ. మనకి 2014 వరకు మాత్రమే 16 జనరల్ ఎలక్షన్ జరిగినాయి. మొన్న 2019లో జరిగినటువంటి ఎలక్షన్తోని ఇప్పుడు మనకి 17వ జనరల్ ఎలక్షన్స్గా చెప్పవచ్చు. కాబట్టి ఇది మనం అప్డేట్గా అడగడానికి కూడా అవకాశం ఉంది. ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ 1952. కాబట్టి మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరగడం జరిగింది. సబ్జెక్ట్స్ ఆన్ విచ్ లాస్ కెన్ మేడ్ ఓన్లీ బై ద పార్లమెంట్ దట్ లిస్ట్ కాల్డ్ సెంట్రల్ లిస్ట్. మొత్తం పార్లమెంటు అధికారాలను మనం తీసుకున్నట్లయితే మొత్తం అధికారాలను 3 జాబితాలుగా విభజించడం జరిగింది. దీంట్లో మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు. అంటే రాజ్యాంగమే మనకు అధికారాలను 3 భాగాలుగా విభజించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలేవి అంటే డిఫెన్సు, కామన్ కరెన్సీ, బ్యాంకింగ్, టెలిఫోన్, పోస్టల్, రైల్వేస్, ఇవన్నీ కూడా మనకేందంటే కేంద్ర జాబితాలోని అంశాలు. అంటే వీటి మీద చట్టాలు చేసేటువంటి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అప్పుడప్పుడు ఏంటంటే ఈ క్రింది వానిలో కేంద్ర జాబితాలోని అంశం అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే హోమ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్, టెలిఫోన్, పోస్టల్, ఇవన్నీ కూడా కేంద్ర జాబితా కింద వస్తాయి. సబ్జెక్ట్ ఆన్ విచ్ లాస్ కెన్ బి మేడ్ బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ కాల్డ్ ఏ స్టేట్ లిస్ట్. మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే ఏంటంటే సేల్స్ ట్యాక్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పోలీస్ అండ్ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. మరి వీటి మీద చట్టాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సబ్జెక్ట్స్ ఆన్ విచ్ లాస్ కెన్ బి మేడ్ బై బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లిస్ట్. దీన్నే మనం ఈ యొక్క ఉమ్మడి జాబితాలు అంటున్నాం. అంటే ఇక్కడేమి ఇది రాష్ట్ర జాబితాలోని అంశము, కేంద్ర జాబితాలోని అంశం కాకుండా ఉమ్మడి జాబితా అన్నటువంటిది వీటి మీద చట్టాలు చేసేటువంటి అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేషన్ పాలసీస్, ఫ్యాక్టరీస్, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ అండ్ లేబర్, వీటి మీద ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. కానీ చట్టాల విషయంలో ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే కేంద్రం చేసినటువంటి చట్టమే అమల్లోకి రావడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది బాగా గమనించాల్సినటువంటి అంశం. ద పార్లమెంట్ అడాప్టెడ్ ఏ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్, ఇందాకనే చెప్పాను 1986లో మనకు చూసినట్టయితే మొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. ద పార్లమెంట్ పాస్డ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇన్ 2009. 2009లో మనకి ఈ యొక్క బాలికలు బాలురకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ యాక్ట్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది 2009 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా విద్యను
పొందడం అన్నటువంటిది అది వారి హక్కు. మరి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ద హౌస్ విచ్ ఎక్సర్సైజ్ మోర్ పవర్స్ ఇన్ మనీ మ్యాటర్స్ అట్ ద సెంట్రల్ లెవెల్ ఈజ్ రాజ్యసభ, లోక్సభ, విధానసభ, విధాన పరిషత్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి బిల్లులు ఖచ్చితంగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే మొట్టమొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. కాబట్టి ఇక్కడ మనకి నార్మల్ బిల్లులు అయితే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు, కానీ ఒక ఆర్థికపరమైనటువంటి బిల్లులు మాత్రం మొట్టమొదట లోక్సభలోనే ప్రవేశపెడతారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి లోక్సభ. మరి విధానసభ, విధాన పరిషత్ వచ్చేసి ఇవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉభయ సభలు. హౌస్ దట్ కంట్రోల్స్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ, లోక్సభ. హౌస్ దట్ కంట్రోల్స్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మరి ఇక్కడ మనకి కేంద్ర మంత్రిమండలి మీద మరి వాళ్ళు ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కూడా మరి ఎవరు ఆజమాయిషీ చేస్తారంటే ఖచ్చితంగా లోక్సభ సభ్యులు ఆజమాయిషీ చేస్తారు. కాబట్టి ఎవరికి మనకు అధికారం ఉంటుందంటే లోక్సభకు మాత్రమే అధికారం ఉంటుంది. ఎలక్షన్స్ టు ద లోక్సభ ఆర్ హెల్డ్ ఫర్ ఎవ్రీ 3 years, 4 years, 5 years, 6 years. మరి మనం ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 5 years. మన దేశంలో మనం రాజ్యసభకు, లోక్సభకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభకు కానీ మనం ఏంటంటే 5 ఏళ్ళకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ద స్టేట్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఈజ్ మరి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, అస్సాం. మరి ఏ స్టేట్లో మనకి హైయెస్ట్ లోక్సభ సీట్లు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 17 ఉన్నాయి. మరి మేఘాలయలో మాత్రం కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఏ టోటల్ 489 పీపుల్ వర్ ఎలెక్టెడ్ ఇన్ ఫస్ట్ లోక్సభ, సెకండ్ లోక్సభ, థర్డ్ లోక్సభ, ఫోర్త్ లోక్సభ. మనందరికీ తెలుసు ఇదేంటంటే ఫస్ట్ లోక్సభ. కాబట్టి 1952లో మనకి మొదటి జనరల్ ఎలక్షన్లో 489 మంది రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. మేకింగ్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్, మండల పరిషత్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్. ఓసారి మనకి ఏంటంటే ఇక కేంద్రాలు చేసినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి కొంత మార్పు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించడం అనేటువంటిది జరుగుతుంది. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎలెక్టెడ్ బై లోక్సభ, రాజ్యసభ, గ్రామ పంచాయత్, అదేవిధంగా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఈ యొక్క లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ రాష్ట్రపతి ఎన్నిక మాత్రం ఈ యొక్క లోక్సభ మరియు రాజ్యసభతో పాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు కూడా ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ద ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ విచ్ మేక్స్ లాస్ ఈజ్ జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా పంచాయత్. మనకి దీంట్లో చూసినట్టయితే ఏంటంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకి లా కాబట్టి ఇక్కడ జ్యుడిషియరీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లెజిస్లేటర్ పని ఏంటంటే చట్టాలు చేస్తుంది, మరి ఎగ్జిక్యూటివ్ పని ఏంటంటే ఆ చట్టాలను అమలు చేస్తుంది. జ్యుడిషియరీ పని ఏంటంటే ఆ చట్టాలు ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఒకవేళ ప్రజాస్వామ్య సంక్షేమానికి ఇది కరెక్ట్గా లేదని కోర్టులు భావిస్తే అప్పుడు ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసేటువంటి అధికారం కూడా మనకి జ్యుడిషియర్ పవర్ కింద మరి కోర్టులకు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క భారత రాజ్యాంగము అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు అన్నటువంటి టాపిక్ ద్వారా అనేకమైనటువంటి
మరి బిట్స్ ప్రాక్టీస్లో చూడమన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోను కూడా చూసి బిట్స్ పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మరి మంచి మార్కులు వస్తాయి. మరి మంచి మార్కులు వచ్చినట్లయితే ఎన్ఎంఎంఎస్లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ మరి నెక్స్ట్ టాపిక్తో మరొకసారి కలుద్దాం. అందాక సెలవు. నమస్కారం.